హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా విలేజ్ పక్కన, మా యొక్క తొలుగురు అనే విలేజ్ పక్కన ఒక పెద్ద కుమ్మరైన ఒక పెద్ద బండ ఉంది. ఆ యొక్క బండ అయితే మిమ్మల్ని ఈరోజు చూపెట్టబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదో ఆ బండ దగ్గర అయితే మనం వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదిగో ఇలాగే ఎక్కెళ్ళాలి మనము. ఈ బండ నుంచే ఈ పైన మెట్లులాగా ఉంది కదా, ఇలాగే ఎక్కెళ్ళవలస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క బండ. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఇలాగ వెళ్ళాలా, ఇదిగో ఇలాగ వెళ్ళాలా, ఇలా నుంచి ఆ చెట్టు పైన నుంచి అలాగ వెళ్ళాలా. ఓకే, వెళ్దాము మరి. ఇక్కడ తెరలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ చెట్టు ఇలాగ వెళ్ళాలి, కానీ కొద్దిగా పైకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్దాం. మరి బాబు, ఓకే ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేస్తున్నాము. చూస్తున్నాయి కదా, ఇలాగైతే వెళ్ళాలా. మనమైతే బండపైన వచ్చేసాము. చూస్తున్నాయి కదా, అదే మా విలేజ్, అది కనిపిస్తుంది మా విలేజ్. అదే తొలుగురు అనే మా విలేజ్ అన్నమాట. ఎంత మొత్తం ఫారెస్ట్ అండి, చూస్తున్నారు కదా. ఇదే కుమ్మరైన పెద్ద బండ. ఈ బండ మీద అయితే నేను నిల్చున్నాను. మొత్తం బండ ఇది సుమారుగా ఒక 300 ఫీట్లు ఉంటుంది. ఈ యొక్క బండ పైన నుంచి మొత్తం మిమ్మల్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడైతే గట్టిగా మాట్లాడకూడదు, తెరాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ శివన్న కనిపిస్తుంది కదా శివన్న. అది కోనం రిజర్వాయర్ అంటారు, కోనం రిజర్వాయర్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క విలేజ్ లొకేషన్ ఎలా ఉందో ఈ యొక్క వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సూర్యుడు అయితే ఇప్పుడే దిగుతుంది. కొండపైన సూర్యుడు కనిపిస్తుంది కదా. చూస్తున్న ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా. ఈ నట్ట అడవిలోని ఎక్కువ ఎలుగుబంట్లు, పులులు, అలాగే గుర్రపోతులు అనేవి ఉంటాయి. చాలా భయం. ఒక్కడిద్దరు తిరగడం అయితే చాలా భయంకరంగా ఉంటుంది. చూస్తున్నాను కదా, మొత్తం అడవి అంతా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది కుమ్మరై. ఈ పైన ఉన్నా నేనైతే సుమారుగా కింద ఎంత లోయ ఉంది. ఆ కింద నుంచి పైకి చూస్తే మనిషి చాలా చిన్నగా ఎంత కనిపిస్తారు. చూస్తున్నా ఫ్రెండ్స్, ఈయన కిందనైతే ఎక్కువ శాతం పెద్ద తెరలు అనేది వస్తుంటాయి. తెరలు సుమారు ఒక 100-150 తెరల వరకు ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ ఏదైనా కౌసు తినేస్తే వెంటనే మమ్మల్ని పసిగట్టి దాడి చేస్తాయి ఆ యొక్క తేనెటీగలు అనేవి. అందుకని ఈ యొక్క బండ మీద వచ్చేటప్పుడు పనస్తమాలు కానీ, మామిడి పళ్ళు కానీ, అలాగే ఏదైనా కౌసు మటన్ కానీ, చికెన్ కానీ ఏది కూడా తిని ఈ బండపైన రాకూడదు. చాలా ప్రమాదం అన్నమాట. ఇక్కడ చాలాసార్లు అలాగే ఇక్కడ ఈ యొక్క కుమ్మరాయికి చూడడానికి వచ్చినటువంటి అందరు కూడా ఆ చికెన్ మటన్ తినేసి చాలా జనాలు కూడా తేనెటీగల దాడికి చాలా బలైపోయారు. అందుకనే ముందుగానే చెప్తున్నాను, ఎవరైనా మా యొక్క విలేజ్ పక్కన కుమ్మరై చూడాలనిపించి వస్తే ఏది కూడా ముట్టుకునకుండా రండి. ఓకే, చూసేలండి, ఆనందించండి. ఓకే,
చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం బండలే ఉంటాయి ఇవన్నీ కూడా. కనిపిస్తుంది ఒక విలేజ్ అంటే దెబ్బగూరు అనే విలేజ్. దీని కొమ్మురాయి అంటారు. నేనున్న ఈ బండ పైన ఉన్నాను కదా, ఇది కొమ్మురాయి అంటారు. ఆ కింద కనిపిస్తుంది అది మిరియాకంటాడు అంటారు. ఆ బండ పేరు మిరియాకంటాడు, ఇది కొమ్మురాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.